ఉంటాం కాబట్టి ఫ్రెంచ్ ఫ్రైస్ చిప్స్ స్టీల్ది కూడా ఉంటుందండి. ఇలాంటిది ఇలా ఉన్నాయనుకోండి, చూసారా కొంచెం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రావాలండి. చూసారా ఇలా ఉంది కదా, మనకి వచ్చిందా ఇలా వస్తే మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ లా వస్తాయి. మంచిగా బాగుంటాయండి ఇవి. మనకి ప్యాకెట్లో వచ్చినవి అవి తినొచ్చు కానండి, కొంచెం హెల్దీ కాదు కదండి. అందుకే నేను కదా ఇంత వాటర్ తీసుకొని బాగా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. పెద్దలాగా మంచిగా కడుక్కోవాలండి, ఆ స్మెల్ పోయేదాకా. కొంచెం ఈ చిప్స్ కూడా ఇలాగే కట్ చేసుకున్నానండి. ఇది కేజీ ఉంటుంది. ఇది ఫాలో అవ్వండి. చూడండి క్లీన్ చేస్తానండి. చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో వాటరు. కొంచెం ఇది కొద్దిగా ఉడికితే చాలండి. మూత పెట్టుకున్నాక సేమ్ దానిలాగే ఉడకాలండి. మూత పెట్టేద్దాం. ఇలా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఎందుకంటే అంటికి అయిపోయింది. చూసారా ఇది దీంట్లో జిప్ లాక్ టైప్లో ఉంటుంది కదండి, అందులో వేసాను నేను. ఆ మోడల్లోని కావాలంటే కవర్లో కూడా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ డబ్బాలో నేను వేసుకోవచ్చు. చూసారా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం అండి ఇవి.